Hello children, how are you? Welcome back to our channel. Today we are going to discuss animals, how to get their foods. First of all, we are going to see leeches. Leeches get their food. How? Leeches అంటే జలగలు. ఇక్కడ ఉంది చూడండి, మనం చూసే ఉంటాం. దే సక్కస్ దేర్ ఫుడ్. People in rural areas are familiar with leeches. While rearing cattle near water, they find leeches on the skin of animals. Leeches stick onto the skin and suck the blood of cattle as well as humans. They have special structures called suckers in their mouth to do this. Do snails and earthworms also suck something from the ground? Discuss this with your teacher and your friends. పిల్లలు, వీటిని తెలుగులో జలగలు అంటామని చెప్పాం కదా. ఇవి రూరల్ ఏరియాలో, పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. పైగా బాగా ఉన్నటువంటి చెరువు వద్ద, చిన్న చిన్న కుంటల దగ్గర ఎక్కువ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే, జంతువులు కానీ తర్వాత మానవులు కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి శరీరానికి అతుక్కుంటాయి. అతుక్కున్న తర్వాత మౌత్ దగ్గర ఉంది చూడండి, ఇది ఈ పార్ట్ రక్తాన్ని పీల్చడానికి ఉపయోగిస్తుంది. దీన్ని సక్కర్ అంటారు. దీనికి ఆహారం తీసుకోవడానికి తయారు కాబడినటువంటి నిర్మాణం. ఈ విధమైనటువంటి నిర్మాణమే నత్తలు తర్వాత వానపాములకు కూడా ఉంటుంది. స్నేల్స్ అండ్ ఎర్త్వామ్స్ కూడా ఉంటుంది. ఇవి కూడా గ్రౌండ్ లో ఉండేవి పీల్చుకుంటుంది. ఇది మాత్రము జంతువుల మానవుల శరీరపై చర్మంపై అతుక్కొని వాటి శరీరంలోని రక్తాన్ని పీల్చి బ్రతుకుతాయి అన్నమాట. తర్వాత చూడండి, నెక్స్ట్ వచ్చి హౌ బర్డ్స్ గెట్ దేర్ ఫుడ్. మనం రకరకాల పక్షులు చూస్తుంటాం కదా. ఇక్కడ చూడండి, కొన్ని పక్షులు వాటి ముక్కు నిర్మాణం ఇచ్చినారు చూడండి, చూసారా. ఇది ఏది, ఏ పక్షి? ఈగల్, గ్రద్ద. ఇది ఓల్ కదా. ఇది బాతు, కోడి, పిచ్చుక. ఇదేమో పావురం. ఇది కాకి, బుల్బుల్ పిట్ అంటాం కదా, అది వుడ్ పిక్కర్ నానా. ఇది హమ్మింగ్ బర్డ్. ఓకేనా. ఇవి చూడండి, వాటి ముక్కు యొక్క నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు అలా ఉండాలి చూడండి. డిఫరెంట్ గా ఉన్నటువంటి పక్షులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీక్స్ కలిగి ఉన్నాయి అవునా. ఇది చూడండి, లుక్ అట్ ది పిక్చర్. డిఫరెంట్ బర్డ్స్ హ్యావ్ డిఫరెంట్ బీక్స్. డూ యూ నో వై దే ఆర్ డిఫరెంట్? ఎస్, the beaks are different because the birds eat different kinds of food. Woodpeckers have a long and strong beak. By using this beak, they remove layers of bark and eat ants and pests which lie under the bark. The crane has a long beak to catch fish in water. Have you ever seen vulture? They have strong hooked beak to tear flesh of animals. The parrot which eats. సో ఇందులో రకరకాల పక్షుల యొక్క ముక్కు నిర్మాణాలు ఎందుకు అలా ఇచ్చారు? నిజమే కదా. కొంగకు పొడవాటి ముక్కు ఉంటుంది. ఎందుకు? అది చేపల్ని పట్టుకోవాలి కనుక, అవునా. వల్చర్కి ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ గా గట్టిగా హుక్ లాంటి బీక్ ఉంటుంది. అది జంతువుల యొక్క మాంసాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా వాటి యొక్క ఆహార విధానాలని బట్టి పక్షుల ముక్కు నిర్మాణం అనేది ఏర్పాటు చేయబడి ఉంది. ద ప్యారెట్ విచ్ ఈట్స్ ఫ్రూట్స్ అండ్ క్రాక్స్ నట్స్ హ్యాస్ ఏ hooked beak, while the crow doesn't have it. Not only the beak, there are other parts as well as that are different to suit the type of food eaten by a bird. Vulture would need sharp claws along with the strong hooked beak to tear flesh, while the hummingbird that sucks nectar would need a long thin beak and does not need sharp claws.
It is very interesting to watch how a duck catches its food. Ducks have teeth, but they are not like the teeth of a cow or lion. They are not useful in grinding food. They act as filters to get food from water. Similarly, fish too have teeth which are used for the same purpose as that of duck. సో ఇక్కడ కొన్ని పక్షులు వాటి యొక్క ఆహారపు విధానం, అదేవిధంగా ఆహారం తీసుకోవడానికి ఉపయోగపడే భాగాల గురించి చెప్పారు. హంస ఉంది. హంసకి ఎలా ఉంటుంది? అది కూడా యాజ్ యూజువల్ డక్ లాగానే ఉంటుంది. దానికి కూడా సేమ్ రకమైనటువంటి పళ్ళు ఉంటాయి. అవి నమలడానికి ఉపయోగపడవు గాని నీటిని వడపోత పోసుకునే విధంగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇక్కడ చూడండి, న్యాచురల్ స్కావెంజర్స్. స్కావెంజర్స్ అంటేనే శుభ్రపరచువారు. అంటే న్యాచురల్ స్కావెంజర్స్ అంటే ఏంటి? సాధారణంగా ప్రకృతి పరంగా శుభ్రపరిచేవి. ఏవేవి? కాకులు, గ్రద్దలు. అవి ఏం చేస్తాయంటే మన చుట్టూ ఉండేటువంటి వేస్టేజ్ ని, ఫుడ్ మెటీరియల్స్ ని, డెడ్ యానిమల్స్ ని తినడం ద్వారా మన సరౌండింగ్స్ ని శుభ్రపరుస్తాయి. కాబట్టి వాటిని నేచురల్ స్కావెంజర్స్ అని అంటారు. తెలుగులో అయితే సహజ పరిశుభ్ర కార్మికులు అంటారు. ఇప్పుడు చూడండి, హౌ డస్ ఏ ఫ్రాగ్ గెట్ ఇట్స్ ఫుడ్? కప్ప ఏ విధంగా తన ఆహారాన్ని సేకరిస్తుంది? ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఏ ఫ్రాగ్ గెట్ ఇట్స్ ఫుడ్. ఏ ఫ్రాగ్ థ్రోస్ out its sticky tongue towards an insect. The insect gets stuck on the frog's tongue. Then the frog swallow it. మనం కప్పని గమనించినట్లయితే ఆహారాన్ని ఎలా సేకరిస్తుంది? మొదట తన నాలుకను ముందుకు చాపుతుంది. ఆ నాలుకకి గమ్ లాంటి నిర్మాణం ఉండడం వల్ల క్రిమి కీటకాలు ఆ నాలుకకు అతుక్కుపోతాయి. దాన్ని అలాగే నోట్లోకి తీసుకొని మింగేస్తుంది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అబ్జర్వ్ హౌ ఏ లిజర్డ్ క్యాచెస్ ఇట్స్ ఫుడ్. రైట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్స్. లిజర్డ్ అంటే బల్లి. ఓకే, దెన్ ఫైండ్ అవుట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎ ఫ్రాగ్ అండ్ ఎ లిజర్డ్స్ వే ఆఫ్ టేకింగ్ ఇన్ ఫుడ్. హౌ డు దీస్ అనిమల్స్ యూజ్ దేర్ టంగ్? Children, frog and lizard also taking food same way. They, first of all, they throw out its sticky tongue towards an insect. The insect gets stuck on the frog's tongue. Then they swallow it. All animals do not use same way the tongue. Some animals use tongue to rumination. Frog and lizard use tongue to catch their food. Okay, children. Next class, we are going to see how does a cow get its food. Then how a hunting animal like lion gets its food. Okay. Thank you. Bye bye. Take care.